సో EC2 సో అంతా జీరో ఉంది కదా. ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది అగైన్. ఏంటండి? మనం ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుందేమో ప్రవీణ్. అంటే ఇప్పుడు ఇది డిఫాల్ట్ వచ్చేస్తుంది. మనం ఏం చేసామంటే VPC నుంచి క్రియేట్ చేసాము. సో మన ఓన్ IP అడ్రస్ పెడదాం. సో అక్కడ VPC అని ఇవ్వండి సెర్చ్ లో. VPC ఓకే, యా VPC. అక్కడ VPC ఉంది కదా, జస్ట్ VPC మీద క్లిక్ చేయండి. లాంచ్ VPC వద్దు, VPC మీద క్లిక్ చేయండి. ఓకే, అక్కడ క్రియేట్ VPC. అక్కడ మై VPC అని ఇవ్వండి, మై VPC 1 అని ఇవ్వండి. ఆ గ్యాప్ ఏమి ఇవ్వకండి, జస్ట్ క్యాప్ లాక్స్ లో పెట్టేసేయండి మై VPC. ఓకే, అండ్ IPv4 వచ్చేసి 10 డాట్. ఓకే, IP 10 డాట్ 0.0 ఇవ్వండి. 0.0 ఓకే .0/24 ఇవ్వండి. ఓకే, ఒకసారి అది చెక్ చేయండి. అది డిఫాల్టే ఉండండి టెండెన్సీ. ఓకే, అది వచ్చేస్తే మీకు టెండెన్సీ ఉంది కదా డిఫాల్ట్, క్లిక్ చేస్తే మీకు డెడికేటెడ్ అని కూడా వస్తుంది చూడండి. సో డెడికేటెడ్ ఎప్పుడు యూజ్ చేయకండి. ఓకే, అది మళ్ళీ మీకు చార్జెస్ పడుతుంది. ఏంటండి? ఓకే, టెనెన్సీ అంటే మనం డెడికేటెడ్ తీసుకుంటే మనకు కస్టమైజ్డ్ సర్వర్ కిందకి వెళ్ళిపోతుంది. అచ్చా, సో మనం డిఫాల్ట్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే, క్రియేట్. ఇది చెక్ చేయమన్నారు, ఎలా చెక్ చేస్తాం? ఓకే అండి, అది తీసుకుంది, క్రియేట్ చేయండి. ఓకే, క్లోజ్. ఓకే డన్. ఇక్కడ మనకు ఆల్రెడీ వచ్చింది ఇది ప్రవీణ్. అది డిఫాల్ట్ అండి, అది మనకి అమెజాన్ నుంచి డిఫాల్ట్ ఇది వస్తుంది. ఓకే ఓకే, సో దాన్ని ఏం టచ్ చేయకండి. ఓకేనా? సో ఇంకొకటి, మీరు ఎప్పుడైతే డిలీట్ చేయాలనుకుంటే ఏదైతే నేమ్ ఇచ్చినారు కదా అది మాత్రమే డిలీట్ చేయండి. ఓకే, ఒకసారి మళ్ళీ డిలీట్ అయింది అనుకోండి, మళ్ళీ అది ప్రాబ్లం, మళ్ళీ అమెజాన్ కి డిలీట్ VPC, ఓన్లీ డిలీట్ VPC ఇదే చేయాలి కదా. ఒకవేళ డిలీట్ చేయాలంటే డిలీట్ చేయాలనుకుంటే మాత్రమే డిలీట్ చేయండి. ఓకే, సో ఈ డిఫాల్ట్ మనకు వచ్చింది డిలీట్ చేయొద్దు అంటున్నారు. డిఫాల్ట్ మనం డిలీట్ చేయొద్దు. ఓకే ఓకే, ఇంటర్నెట్ గేట్వే ఇవ్వండి. ఇంటర్నెట్ గేట్వే. ఓకే, యా క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. ఓకే, నేమ్ ట్యాగ్ మై ఇంటర్నెట్ గేట్వే అని ఇవ్వండి. మై IGW అని ఇచ్చేసేయండి బెస్ట్. IGW అంటే ఇంటర్నెట్ గేట్వే. ఓకే, యా గాట్ ఇట్. క్రియేట్ చేయండి. క్రియేటెడ్. ఓకే, క్లోజ్ చేసేయండి. ఒక్క నిమిషం, ఒకసారి మై VPCకి వెళ్తారా? అంటే యా VPC ఉంది కదా, ఒకసారి వెళ్ళండి. అది మై VPC డిలీట్ చేయండి, IP అడ్రస్ చేంజ్ చేద్దాం. జస్ట్ ఆ బ్లాక్ మీద క్లిక్ చేయండి, డిలీట్ VPC. మీరు అక్కడ పైన యాక్షన్స్ ఉంది కదా, జస్ట్ యాక్షన్ క్లిక్ చేసి కూడా ఇచ్చేయచ్చు. జస్ట్ డిలీట్ చేసేయండి. IP అడ్రస్ ఒకటి చేంజ్ చేద్దాం. ఇక్కడ
ఇక్కడ ఎలా చేస్తాం? డిలీట్ అక్కడే VPC. అక్కడ కూడా డిలీట్ ఓకే. VPC అని ఉన్నది చూడండి. యా డిలీట్ గాట్ VPC ఇట్. మీద క్లిక్ చేయండి. ఓకే. డిలీట్ VPC. ఓకే. సో క్రియేట్ VPC. మై VPC. స్పేస్ ఇవ్వకండి, లేదా హైఫెన్ అని ఇవ్వండి. అక్కడ స్పేస్ ఇవ్వకుండా హైఫెన్ అని ఇవ్వండి. ఓకే. ఓకే. IP అడ్రస్ చెప్తాను. 10.200.0.0/16. 10.200.0.0/60. కరెక్ట్ అండి. క్రియేట్ చేయండి. క్లోజ్. మనం ఇంతకు ముందు ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాం కదా ప్రవీణ్. అది క్రియేట్ సో ఆ గేట్వే డిలీట్ చేయకుండా మై VPC. ఓకే. ఇంటర్నెట్ గేట్వే వెళ్ళండి. ఆల్రెడీ ఉంది కదా, జస్ట్ ఆ బ్లాక్ మీద క్లిక్ చేయండి. ఓకే. యాక్షన్స్, అటాచ్. సో అక్కడ VPC క్రియేట్ చూస్ చేయండి. మీ VPC క్రియేట్ అటాచ్. ఓకే. సో ఇప్పుడు మనం ఒక వర్చువల్ మెషిన్ VPC క్రియేట్ చేసినాము. దానికి ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేసినాం. ఓకే. ఒక సబ్నెట్ క్రియేట్ చేసాము. సబ్నెట్స్ చూడండి లెఫ్ట్ సైడ్ లో మీకు. మీ లెఫ్ట్ సైడ్ లో సబ్నెట్స్ పైన సబ్నెట్స్. VPC కింద. క్రియేట్ సబ్నెట్. ఇవన్నీ డిఫాల్ట్ సబ్నెట్స్ అండి. ఓకే. ఓకే. సో మనం నార్మల్ గా VPC క్రియేట్ చేసుకొని ఒక డిఫాల్ట్ VPC సబ్నెట్స్ ఇస్తుంది. అవునండి. మనం డిఫాల్ట్ తీసుకోకుండా మన ఓన్ సబ్నెట్స్ క్రియేట్ చేస్తున్నాము. సో పబ్లిక్ సబ్నెట్ అనివ్వండి. పబ్లిక్ -సబ్నెట్ అనివ్వండి. ఓకే. VPC లో మై VPC చూస్ చేయండి. అవైలబిలిటీ జోన్ 2A. ఇది జోన్స్. ఇది ఫస్ట్ వన్ AZ. అవును. ఓకే. సో ఇక్కడ IP4 బ్లాక్ వెళ్ళండి. సో అది కూడా జస్ట్ 10.200.0. సేమ్ పైన మనం 0/24. ఒకసారి ఐ బటన్ మీద క్లిక్ చేయండి, తెలుస్తుంది అక్కడ ఎన్ని మాస్క్స్ ఉన్నాయి. సో 24/16 ఇచ్చినారు. ఓకే. సో క్రియేట్. క్లోజ్. సో మీకు రౌట్ టేబుల్స్ ఉంది చూడండి. రౌట్ టేబుల్స్ సబ్నెట్స్ కింద ఒక రౌట్ టేబుల్ క్రియేట్ చేయండి. క్రియేట్ రౌట్ టేబుల్. పబ్లిక్ -రౌట్ టేబుల్. రౌట్ టేబుల్. VPC లో మై VPC చూస్ చేయండి. మీరు ఇప్పుడు క్రియేట్ చేసింది. ఓకే. క్లోజ్ చేయండి. జస్ట్ ఆ రౌట్ టేబుల్ మీద క్లిక్ చేయండి. అక్కడ కింద ఉంది కదా రౌట్స్. కింద చూడండి రౌట్స్. జస్ట్ ఆ రౌట్స్ క్లిక్ చేయండి. ఎడిట్ రౌట్స్. మీరు దాని పైనకి స్క్రోల్ చేయొచ్చండి. ఆ 3 ఆప్షన్స్ ఉంది చూడండి. జస్ట్ దాని పైనకి ఇట్లా అనండి. కింద మీకు 3 డాట్స్ కనిపిస్తుంది చూడండి. రౌట్ దీని మీద అక్కడ కాదు, కింద మీకు ట్యాగ్స్ ఉందా? ట్యాగ్స్ పైన 3 డాట్స్ చూడండి. 3 డాట్స్ చూడండి. దానిపైన క్లిక్ చేయండి. ఓకే. నేను ఇది గో టు మీటింగ్ అంటున్నారేమో అనుకో. ఓకే. లేదు. ఎడిట్ రౌట్స్. ఇంటర్నెట్ కీస్. ఇక్కడ యాడ్ రౌట్స్.
0 dot 0 dot Okay. 0 dot Okay. 0 dot Okay. /0. ఒక్క నిమిషం అండి. మీరు కామన్ ఒకటి ఇచ్చిననుకుంటారా అక్కడ ఆ 0 డాట్ కలిపి తీసేసేయండి. 4th వన్ దగ్గర డాట్ ఇచ్చారు చూడండి. యా అది వచ్చింది చూడండి. మీకు అది డిఫాల్ట్ గా తీసేసుకోండి. అది కింద చూపిస్తుంది చూడండి. అది ఈథర్నెట్ కాదు. జస్ట్ ఈ టార్గెట్ దగ్గరికి రండి. యా క్లిక్ చేయండి. ఇంటర్నెట్ గేట్వే. ఓకే. ఇక్కడ మీరు ఇచ్చిన చూడండి మై IGW అది చూస్ చేయండి. ఓకే. 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 క్లోజ్. ఓకే. పక్కనే మీకు సబ్నెట్ అసోసియేషన్ ఉంది చూడండి. క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేయండి. ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్. యా అది పబ్లిక్ చూపిస్తుంది చూడండి. జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. సేవ్ చేసేయండి. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ సబ్నెట్స్ దగ్గరికి వెళ్ళండి. VPC కింద సబ్నెట్ ఉంది కదా. సో ఇప్పుడు ఒక ప్రైవేట్ VPC కూడా క్రియేట్ చేద్దాం. క్రియేట్ సబ్నెట్. అక్కడ ప్రైవేట్ -సబ్నెట్ అని ఇవ్వండి. ఇంతకుముందు పబ్లిక్ ఇచ్చినాము, ఇప్పుడు ప్రైవేట్ ఇస్తుంది. ఓకే. అక్కడ VPC మై VPC చూస్ చేయండి. 2B ఇది అవైలబిలిటీ జోన్ 2B. ఓకే. ఇంతకుముందు 2A ఇచ్చినాం కదా. యా 10.200 ఓకే. .1 ఓకే. .0 ఓకే. /24 ఇవ్వండి. ఓకే. క్రియేట్. క్లోజ్ చేయండి. క్రియేట్. రౌట్ టేబుల్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఒక రౌట్ టేబుల్ క్రియేట్ చేయండి. ప్రైవేట్ -రౌట్ టేబుల్. మై VPC చూస్ చేయండి. క్రియేట్. క్లోజ్. ఓకే. సో అది ప్రైవేట్ మీద క్లిక్ చేయండి. సబ్నెట్ అసోసియేషన్ మీద క్లిక్ చేయండి. సో ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్. సో అక్కడ ప్రైవేట్ ఉంది కదా, ప్రైవేట్ చూస్ చేయండి. యా సేవ్ చేసేయండి. సేవ్ చేశారా? ఓకే డన్. సో ఇప్పుడు EC2కి వెళ్ళండి. సర్వీసెస్కి వెళ్ళండి. సో ఇప్పుడు మనము VPC క్రియేట్ చేసినామండి. సో VPC క్రియేట్ చేసిన 2 సబ్నెట్స్ క్రియేట్ చేసినాము. ఒకటి పబ్లిక్ సబ్నెట్, ఒకటి ప్రైవేట్ సబ్నెట్. ఓకే. సో తర్వాత ఒక ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసినాము. సో ఇంటర్నెట్ గేట్వే దానికి అటాచ్ చేసినాము. ఓకే. రౌట్ టేబుల్స్ కూడా క్రియేట్ చేసినాము. ఒకటి పబ్లిక్ రౌట్ టేబుల్, ఒకటి ప్రైవేట్ రౌట్ టేబుల్. ఓకే. సో రన్నింగ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. సో జస్ట్ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే. సో ఇక్కడ మీకు క్విక్ స్టార్ట్ అని ఉన్నది. తర్వాత కింద ఫ్రీ టైర్ ఓన్లీ ఉంది చూడండి. అది ఒకటే చూస్ చేయండి. ఫ్రీ టైర్ ఓన్లీ. ఓకే. మీరు ఏం డౌన్లోడ్ మీరు ఏమే చూస్ చేయాలన్నా ఇదే మేమే చూస్ చేయండి. ఓకే. సో ఫస్ట్ వన్ అమెజాన్ లినక్స్ చూస్ చేయండి. తీసుకున్నామా ఫస్ట్ AMI అంటే నథింగ్ బట్ ఇమేజ్ అండి. ఓకే. ఓకే. సెలెక్ట్. సో ఇక్కడ డిఫాల్ట్ మీకు T2 మైక్రో అని ఉంది చూడండి. జనరల్ పర్పస్ T2 మైక్రో డిఫాల్ట్ సెలెక్ట్ ఉంది కదా, అది ఒకటే చూస్ చేయండి. ఓకే. అది ఒకటే ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ అన్నమాట.
ఓకే. సో మిగతా అన్ని మనకు చార్జెస్ పడతాయి. అదేం చూస్ చేయకండి మీరు కింద ఇది చూసి సరిపోతుందా ప్రవీణ్? ఏంటండి మనకి ఇది సరిపోతుందా మెమొరీ సరిపోతుంది ఇదంతా? సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ సో కాన్ఫిగర్ రివ్యూ అండ్ లాంచ్ ఆర్ నెక్స్ట్ కాన్ఫిగర్. ఓకే. సో ఇక్కడ నెట్వర్క్ ఉన్నది కదండి. సో ఇన్స్టెన్స్ నంబర్ 1 అని ఉన్నది అక్కడ. సో నార్మల్ గా మనం ఒకటేసారి 4 లాంచ్ చేయాలనుకోండి ఇన్స్టెన్సెస్, అక్కడ న్యూమరిక్ 4 అని ఇస్తాం. సో ఒకటేసారి మనకి 4 ఇన్స్టెన్సెస్ లాంచ్ అవుతుంది. రైట్ రైట్. సో మనకు అన్ని అవసరం లేదు కాబట్టి ప్రస్తుతం మనం ఒక్క ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తాము. సో అందుకే 1 అని. ఓకే. సో నెట్వర్క్ దగ్గర డిఫాల్ట్ ఉన్నది. సో మై విపిసి అని ఇద్దాం, అక్కడ క్లిక్ చేయండి. సో ఆల్రెడీ మీ మై విపిసి 1 ఉంది. ఓకే, సబ్నెట్స్ క్లిక్ చేయండి. సో ఆల్రెడీ పబ్లిక్ సబ్నెట్. ఓకే, పబ్లిక్ ప్రస్తుతానికి ఇచ్చేసేయండి. సో కింద అసైన్ ఆటో పబ్లిక్ అయిపోయింది కదా, ఎనేబుల్ చేయండి. ఓకే ఓకే, ఇవంతా డిఫాల్ట్ వదిలేసేయండి. సో నెక్స్ట్ యాడ్ స్టోరేజ్. మీరు పెట్టుకుంటా అంటే ఇంకొక 2 GB పెట్టుకోండి. ప్రాక్టీస్ పర్పస్ కి యూజ్ చేయండి AWS ని. మీకు ఎప్పుడైనా ఇంటర్నెట్ వస్తే సెంటోస్ మాత్రం డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే మనం అన్ని ఇందులో చేయలేము అనమాట. ఓకే, మళ్ళీ మీకే చార్జెస్ పడతాయి. అంటున్నారు కదా ప్రవీణ్. అదే నేను టైం తీసుకొని తెచ్చిస్తాను, మీకు గోటు మీటింగ్ లో చూపిస్తాను ఎట్లా ఇన్స్టాల్ చేయాలని. ఏంటంటే ఇది ప్రాక్టీస్ పర్పస్ కి పెట్టుకోండి. దీంట్లో మీకు చార్జెస్ హై ఉంటుంది అనమాట. ఇంతకు ముందు చార్జెస్ ఉండకపోతుండే, కానీ ఇప్పుడు ఈ సర్వీసెస్ ఎక్కువ యూజ్ చేసినా సరే చార్జెస్ చేస్తున్నాడు. నా ఏంటంటే నా 3-4 అకౌంట్స్ డామినేట్ అయినాయి. సో అట్లా అని చెప్పి. ఓకే ఓకే. సో నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్. ఇది 8 GB పెట్టేయమంటారా? చాలా యాడ్ ట్యాగ్స్. సో అలా యాడ్ చేయండి ట్యాగ్. సో కీ దగ్గర నేమ్ అని ఇవ్వండి. ఓకే ఓకే, నేమ్. వాల్యూ దగ్గర వచ్చేసి పబ్లిక్ అని ఇవ్వండి. పబ్లిక్ సబ్నెట్ ఆర్ పబ్లిక్ ట్యాగ్ రీరూటబుల్. ఓకే, జస్ట్ పబ్లిక్ EC2 అని ఇచ్చేసాను, లేకపోతే పబ్లిక్ EC2. యా, పబ్లిక్ EC2. సో నెక్స్ట్ యాడ్ అనదర్ ట్యాగ్. అవసరం లేదండి. నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్ కాన్ఫిగర్ చేసాం. సో ఇక్కడ డిఫాల్ట్ ఉన్నది. సో మన ఓన్ గా సెక్యూరిటీ గ్రూప్ లాంచ్ చేసాము. సో అక్కడ హజార్డ్ ఉంది కదా, లాంచ్ హజార్డ్ 1 సారీ, అక్కడ తీసేయండి, అది క్లియర్ చేసేయండి. ఓకే. సో అక్కడ పబ్లిక్ సెక్యూరిటీ గ్రూప్ అని ఇవ్వండి. పబ్లిక్ -సెక్యూరిటీ గ్రూప్ అని చేసేయండి, లేకపోతే SG ఇచ్చినా సరిపోతుంది. ఓకే, ఒక డిస్క్రిప్షన్ కూడా అదే కాపీ చేసి ఇచ్చేసేయండి. ఓకే, అక్కడ యాడ్ రూల్ ఇవ్వండి. యాడ్ రూల్. ఒకవేళ ఈ పర్టికులర్ మషిన్ తోటి మీరు బయట ఏదైనా పోర్ట్స్ ఓపెన్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఇవ్వాలి. కస్టమ్ దగ్గర క్లిక్ చేయండి. అక్కడ కస్టమ్ TCP ఉంది కదా, జస్ట్ క్లిక్ చేయండి. HTTP ఉంటుంది చూడండి, HTTP క్లిక్ చేయండి. ఇంకోటి యాడ్ రూల్ ఇవ్వండి. ఓకే, HTTPS చూస్ చేయండి. ఇంకో యాడ్ రూల్ క్లిక్ చేయండి. ఆల్ TCP ఉంటుంది చూడండి. సో ఫస్ట్ వన్ SSH దగ్గరికి రండి. అక్కడ సోర్స్ ఉంది చూడండి, కస్టమ్ అని ఉన్నది, చేయండి. మై IP. ఓకే, HTTP దగ్గర ఎనీవేర్ అని ఇవ్వండి. HTTPS కూడా ఎనీవేర్. ఆల్ TCP కూడా ఎనీవేర్ ఇచ్చేసేయండి. ఓకే, అది మై IP అని చేసేయండి ఆల్ TCP దగ్గర. ఓకే, రివ్యూ అండ్ లాంచ్. ఓకే, సో కింద ఒకసారి చూసుకోండి మొత్తం అంతా. సో ఇన్స్టెన్స్ టైప్ మనం T2 మైక్రో ఇచ్చాం, 1 మెమరీ. ఓకే, సో కింద లాంచ్.
ఇక్కడ మీరు కొత్త కీపేర్ క్రియేట్ చేయండి. క్రియేట్ న్యూ కీపేర్. నేమ్ ఇవ్వండి అక్కడ కీపేర్కి. అట్లా ఇవ్వకండి, ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి. అంటే డేట్ అయితే గుర్తుంటుంది అని. ఓకే, అయితే డౌన్లోడ్ కీపేర్ అని ఇవ్వండి. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్. ఇది రియల్ టైమ్ లో మీరు ఇట్లా కన్సోల్ అవుట్పుట్ ఉండదండి. ఓకే, చేస్తున్నారు AWS కన్సోల్ లో, దీని నుంచి మనకి జీరో యాక్సెస్ ఉంటుంది. ఓకే, మనకి అసలు యాక్సెస్ ఉండదు. ఓకే, ఏం చేసినా సరే మనం టెర్మినల్ నుంచి చేస్తాము. ఓకే, సో ఈ ఇన్స్టెన్సెస్ లాంచ్ చేయడం ఇవన్నీ మన చేతిలో ఉండదు. మీ దగ్గర పుట్టి ఉందండి, ఇన్స్టాల్డ్ ఉందా పుట్టి? ఉంది. ఓకే, సో పుట్టి జన్ ఓపెన్ చేయండి. లోడ్. సో ఎక్కడ డౌన్లోడ్ ఉంది చూడండి ఒకసారి. ఆ కీ ఎక్కడ డౌన్లోడ్ అయింది? డౌన్లోడ్స్ లో ఉండాలి. ఓకే, అయితే అక్కడ పక్కన ఆల్ కీ అని ఇవ్వండి. పుట్టి ప్రైవేట్ కీ అని ఉంది కదా, అక్కడ ఆల్ ఫైల్స్ అని ఉంటుంది చూడండి. జస్ట్ క్లిక్ చేయండి అక్కడ కింద అండి. మీరేమన్నారు? ఇక్కడ కింద పుట్టి ప్రైవేట్ కీ అని ఉన్నది చూడండి మీకు. అక్కడ క్లిక్ చేయండి, మీకు ఆల్ ఫైల్స్ వస్తాయి చూడండి. ఎప్పుడు క్లిక్ చేయండి అది పెమ్ ఫైల్ ఓపెన్. ఓకే, సేవ్ ప్రైవేట్ కీ. ఎస్, క్లోజ్ చేసి అక్కడ ఇచ్చేసేయండి. ఒక నేమ్ ఇవ్వండి. సేవ్ చేసేయండి. ఓకే, క్లోజ్ చేసేయండి అది. ఓకే, మళ్ళీ పుట్టి ఓపెన్ చేయండి. సో ఒక్కసారి ఇది EC2 దగ్గరండి ఒకసారి. ఇక్కడ కింద వ్యూ అది కదండి, ఇక్కడ లాంచ్ అని ఇవ్వాలి. మీరు ఒకసారి చెక్ చేయండి లాంచ్ అయిందా. రన్నింగ్ ఇన్స్టెన్స్ చెక్ చేయండి. ఓకే, అక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అని ఇవ్వండి. సో అక్కడ ఫస్ట్ వన్ చూస్ చేయండి, అమెజాన్ లినక్స్. సెలెక్ట్. ఆల్రెడీ లాంచ్ చేసాం కదా ప్రవీణ్. ఇంత పబ్లిక్ చేసాం కదా, ప్రైవేట్ కూడా చేస్తాం. ఓకే. సో అక్కడ డిఫాల్ట్ నెట్వర్క్ ఇవ్వండి, MyVPC 1. సో సబ్నెట్ 0 ప్రైవేట్ ఇచ్చేసేయండి. సో అది ఆటో అసైన్ ఉంది కదా, డిజేబుల్ చేసేయండి. డిజేబుల్ ప్రైవేట్ కదా, సో మనం ప్రైవేట్ కి IP ఏం అవసరం లేదు. సో జస్ట్ నెక్స్ట్ యాడ్ స్టోరేజ్, అది డిఫాల్ట్ వదిలేసేయండి. నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్. యాడ్ ట్యాగ్ ఇక్కడ ఇచ్చేసేయండి. ట్యాగ్ నేమ్ ఇవ్వండి. అక్కడ నేమ్ అక్కడ కాదండి, అక్కడ నేమ్ అని ఇవ్వండి. కీ దగ్గర నేమ్ అని ఇవ్వండి. ఓకే, అక్కడ ప్రైవేట్ అని ఇవ్వండి. ప్రైవేట్ EC2 అని ఇచ్చేసేయండి. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. అక్కడ లాంచ్ విజార్డ్ ఉంది కదా, అది అవసరం లేదండి. యాడ్ రూల్ ఏం అవసరం లేదు. జస్ట్ అక్కడ లాంచ్ విజార్డ్ ఉంది కదా, అక్కడ ప్రైవేట్ అని ఇవ్వండి. ప్రైవేట్ సెక్యూరిటీ గ్రూప్ అని ఇవ్వండి. సో ఇక్కడ మీరు TCP అది తీసేసేయండి. అది ఫస్ట్ లాస్ట్ కూడా తీసేసేయండి. లాస్ట్ TCP ఉంది కదా, కస్టమ్ TCP. ఇది మూవ్ చేసిన ఒక్క నిమిషం ఫ్రెండ్. ఓకే, బెటర్. రివ్యూ అండ్ లాంచ్. ఇక్కడ SSH కస్టమ్ చేయాల్సిన అవసరం ఏం లేదా? ఎనీవేర్ ఆర్ MyIP అని చేసేయండి, సరిపోతుంది.
రివ్యూ అండ్ లాంచ్. కింద స్క్రోల్ చేయండి. ఓకే, లాంచ్. చూస్ ఎగ్జిస్టింగ్ కేపీ. ఎగ్జిస్టింగ్. ఓకే, అక్కడ ఐ అక్నాలెడ్జ్ అని ఇవ్వండి. యా. లాంచ్ ఇన్స్టెన్స్. యా. కింద స్క్రోల్ చేయండి. వ్యూ ఇన్స్టెన్స్. వ్యూ ఇన్స్టెన్స్. జస్ట్ 1 సెకండ్ వెయిట్ చేయండి. వీటికి ఏం మనం ఎలాస్టిక్ ఐపీస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదా ప్రవీణ్? అవసరం లేదు. ఓకే. మనం ఏం ప్రాజెక్ట్ రన్ చేయట్లేదు కదా ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేయడానికి. మనం అంటే నార్మల్ గా మనం ఒకసారి షట్ డౌన్ చేసి మళ్ళీ ఆన్ చేసినప్పుడు న్యూ ఐపీస్ అడుగుతుంది కదా. మనకి ఇప్పుడు క్రియేట్ చేసినాం కదా ఆల్రెడీ, అందుకే మనం డిఫాల్ట్ ఐపీ యూజ్ చేయలేదు కదా. అవును, స్పెసిఫిక్ ఇచ్చాము. సో ప్రాబ్లం 10.200 ఇచ్చినాం కదా, 10.200. యా, అది మన ఓన్ ఐపీ యా, అడ్రస్. గుర్తు. లేకపోతే డిఫాల్ట్ ఏమొస్తుందంటే 10.0.0.0/16 అని వస్తుంది. సో అది ఎవ్రీ టైం చేంజ్ అవుతుంది డైనమిక్. ఎవ్రీ టైం మనం ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే చేంజ్ అవుతుంది. ఓకే. సో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే దీంట్లో చేయకండి, CentOS లోనే చేయండి ఏ వర్క్ ఉన్నా సరే. ఎందుకంటే మీకు ఫైల్స్ కూడా మనం ఏదైతే జెంకిన్స్ కానీ డాకర్ ఏదైతే రన్ చేస్తుంటామో హెవీ ఉంటాయి అన్నమాట ఫైల్స్. చిన్న ఫైలే ఉంటుంది కానీ ఆల్మోస్ట్ ఆల్ 20-25 GB నిండిపోతుంది. సో మళ్ళీ ఇక్కడైతే మనకి చార్జెస్ పడుతుంటది ఎందుకు అనవసరంగా. జస్ట్ పబ్లిక్ మీద క్లిక్ చేయండి. పబ్లిక్ EC2. ఓకే, అది కొంచెం పైన స్క్రోల్ చేస్తారా? ఇది జస్ట్ కింద ఏదైతే ఉందో యా కొంచెం పైన స్క్రోల్ చేయండి. పైన స్క్రోల్ చేయండి ఇంకా. ఓకే, ఆపండి. సో ఇది మన పబ్లిక్ ఐపీ 18.199 191.154.76. ఓకే, ఒకసారి ప్రైవేట్ ఐపీ చెక్ చేయండి. జస్ట్ ప్రైవేట్ మీద క్లిక్ చేయండి, పబ్లిక్ ఆపేసి. ప్రైవేట్ EC2 పైన. హలో, పైన నేమ్ కింద ప్రైవేట్ EC2 ఉన్నది చూడండి. ఇప్పుడు మీరు పబ్లిక్ ఇచ్చారు. సారీ గాట్ ఇట్. యా, ఇక్కడ ఏం రాలేదు కదా ప్రవీణ్. క్లిక్ చేశాను చూడండి. అక్కడ మీరు పబ్లిక్ EC2 లో ఉన్నారు కదా, అక్కడ పైన ప్రైవేట్ EC2 ఇంకా లోడ్ అవుతుంది. లోడింగ్ అని వస్తుంది చూడండి. ఇన్స్టాలైజ్ ఇంకా లోడ్ అవుతుందా? 1 సెకండ్ వెయిట్ చేయండి. ఓకే. ఒకసారి అప్పటిదాకా ఇది పుట్టి కనెక్ట్ చేసేస్తామండి. జస్ట్ అది కనెక్ట్ అని క్లిక్ చేయండి. అక్కడ పైన లాంచ్ పక్కన యా పబ్లిక్ దే. మీ స్క్రీన్ లాగ్ వస్తుంది. ఇప్పుడు మీకు కనిపించట్లేదా నా స్క్రీన్? అంటే టైం పడుతుంది. ఒకసారి ఒక పని చేస్తారా ఇఫ్ డోంట్ మైండ్, ఒకసారి జస్ట్ లీవ్ చేయండి అక్కడ మీటింగ్, మళ్ళీ ఒకసారి రీలాగిన్ అవ్వండి అదే లింక్ తోటి. జస్ట్ వెయిట్ చేస్తాను. ఓకే. హలో, హలో.
హలో. ప్రవీణ్. యా, ఒకసారి కనెక్షన్ అవ్వండి. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. ఇప్పుడు మీ స్క్రీన్ స్ట్రక్ అయిపోయింది ఇంతకుముందు. అక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. హలో. ప్రవీణ్ కనిపిస్తుందా మీకు? నేను స్క్రీన్ ఇంకా షేర్ అవ్వలేదు అఖిల. మీరు స్క్రీన్ షేర్ చేశారా? చేస్తున్నాను, దానిపైన క్లిక్ చేసి షేర్ చేశాను. ఓకే. ఒక్కసారి నా డేటా చెక్ చేశాను. వెయిట్, లైక్ I didn't expected కదా, I wasn't ready with the data. Okay. Mobile data is already ఆ VMware డౌన్లోడ్ చేశాం కదా. ఓకే. మైట్ బి మోస్ట్ ఆఫ్ ది డేటా కన్స్యూమ్ చేశారు. అయి ఉంటుంది. జస్ట్ లెట్ మీ చెక్ వన్స్. ఓకే. Yeah, that's the issue, Praveen. ఓకే, డేటా ఇష్యూవా? Data issue, Praveen. ఓకే, నో ప్రాబ్లం. నేను రేపు మార్నింగ్ మీకు పెన్ డ్రైవ్ తెచ్చిస్తాను. లేకపోతే మీ దగ్గర ఉందండి పెన్ డ్రైవ్? లేదు ప్రవీణ్, నా దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ లో నేను నా ఒరిజినల్ ఓఎస్ పెట్టుకున్నాను. ఐ డోంట్ బై అదర్ వన్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎ హార్డ్ డ్రైవ్, లైక్ హార్డ్ డిస్క్ లేదు. ఓకే, షూర్. నేను రేపు పెన్ డ్రైవ్ తెచ్చిస్తాను. జస్ట్ మీ దాంట్లో కాపీ చేసి ఇచ్చేస్తాను. ఓకే. ఓకే, I'll just ping you when I come there. ప్రవీణ్, నాకు ఒక్కసారి కమ్యూనికేట్ చేయండి, సో దట్ ఐల్ బి రెడీ బై దాట్ టైం. మీరు మార్నింగ్ ఇస్తే ఏ టైంకి ఇస్తారు నాకు? I'll come by 9:30. ఓకే, సరే ప్రవీణ్. అండ్ వన్ మోర్ థింగ్. ఫైన్. సో ఎలా అంటారు, నాకు యాక్చువల్గా నాకు మార్నింగ్ 8 నుంచి 10 ఆక్యుపైడ్ ఉంటాను, ఈవినింగ్ 5 నుంచి 8 ఆక్యుపైడ్ ఉంటాను. కాకపోతే ఇవి కాకుండా నాకు 11 o'clock సెషన్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయండి. ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీటెడ్. అవునా? సో వాళ్ళకి అన్ని సెషన్స్ అయిపోయినాయి. సో కొత్తగా అంటే మీరే జాయిన్ అయ్యారు. అంటే యాక్చువల్లీ మీరు చెప్పండి ప్రవీణ్, లైక్ హౌ ఇట్ విల్ గో. మార్నింగ్ పెట్టుకున్నానంటే నాకు ఆఫ్టర్నూన్ నేను ఒకవేళ ప్రాక్టీస్ చేసిన ఈవినింగ్ ఐ కెన్ ఆస్క్ యూ డౌట్స్. యా, మీరు 11 o'clock జాయిన్ ప్రొడక్టివ్ డే వెళ్తుంది. 11 యూ కెన్ జాయిన్ మార్నింగ్ 11 o'clock కదా. Better we'll do that Praveen. 11 is better. Yeah, 11 to 12 would be fine. Okay, even 10:30 is also goes for me, Praveen. 10:30 to 11:30 shall పెట్టుకుందాం. మళ్ళీ లంచ్ 10:30 పెట్టుకుందాము. అండ్ వాట్ ఎల్స్? సో నేను ఆ టైంకి ఏంటంటే నాకు వైఫై యాక్సెస్ ఉన్న దగ్గరికి వెళ్తాను, సో దట్ నాకు ట్రబుల్ అవ్వదు అని. It will be easy for you. So నేను మొబైల్ డేటా I can't rely on it. And it takes time. ఒకవేళ నేను వైఫై పెట్టించుకోవాలన్నా కూడా నేను by that time, by 10:30 I'll go and I'll have వైఫై యాక్సెస్. సో we can easily చేసుకోవచ్చు ఇది. యా, షూర్ అండి. ఓకే ప్రవీణ్. అండ్ నేను ఇంకేమన్నా రేపు వచ్చి అక్కడ కాల్ చేస్తాను. ఇది బెంగళూరులో ఎంటర్ అవ్వగానే అంబేద్కర్ స్టాచ్యూ వస్తుంది కదా, అది నాకు ఆ స్టాచ్యూ అదేంటో తెలీదు. మనకి ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ నుంచి మనకి లెఫ్ట్ కి ఒక రూట్ వెళ్తుంది, దట్స్ వెంగళరావు నగర్. ఇనిషియల్ ఫస్ట్ లోనే ఒక చిన్న స్టాచ్యూ ఉంటుంది. అవును, అదేనా మీరు అనేది? అవును, కొంచెం స్ట్రైట్ గా రాగానే జస్ట్ ఎంటర్ అవ్వగానే మీకు ఒక 100 meters లో అపోలో ఫార్మసీ వస్తుంది అనమాట. బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత అపోలో ఫార్మసీ, అక్కడే మీకు స్టాచ్యూ ఉంటుంది అనమాట అంబేద్కర్. మళ్ళీ లెఫ్ట్ వెళ్తే కృష్ణనగర్ వెళ్తుంది, స్ట్రైట్ వెళ్తే కృష్ణనగర్ పార్క్ వస్తుంది. ఓ, కృష్ణకాంత్ పార్క్ ఐడియా ఉందా? అక్కడ దగ్గరే, లైక్ ఆ బాబాయ్ టెంపుల్ దగ్గరే మా హౌస్ ప్రవీణ్. మీరు మాట్లాడే అంబేద్కర్ స్టాచ్యూ ఎక్కడో తెలీదు నాకు మధ్యలో. ఉండొచ్చు. ఒక పని చేయండి, జస్ట్ మీరు లొకేషన్ షేర్ చేసేయండి. ఓకే,
ఓకే, ఐ డూ. అదేం లేదండి, ఇప్పుడు మనకి వెంగళరావు నగర్ స్ట్రైట్ గా వస్తే ఒక సిగ్నల్ పాయింట్ వస్తుందా మనకి? అవును. ఆ సిగ్నల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే సెకండ్ లెఫ్ట్ లో ఉండే అపార్ట్మెంటే మాది. అవునా? మీది నాకు ఇంతకు ముందు డౌట్ అంటే ఉంటుందండి. ఎక్కడ టీచ్ చేసే ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉండే ప్రవీణ్ మీది? అదే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఐడియా ఉందా బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఐడియా లేదు, ఇక్కడ నాకు లెఫ్ట్ ఐసిఐసి సైడ్. ఒకటి ఐడియా ఉంది. అవునా? బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తుంది, తర్వాత అపోలో ఫార్మసీ మేబీ వస్తుంది. నోటీస్ చేసి ఉండను నేను, అక్కడ స్టార్టింగ్ లో అన్ని షాప్స్ ఏ ఉంటాయి కదా, అవునవును. మేబీ నోటీస్ చేసి ఉండను. ఓకే, సరే నేను వచ్చిన తర్వాత మీకు పింగ్ చేస్తానులేండి అక్కడ. ఓకే, ఓకే. యా ప్రవీణ్, ఇట్ విల్ డూ. సో నాకు మాత్రం మీరు వాట్సాప్ లో ఒక హాఫ్ అన్ అవర్ ముందు చెప్తే ఐ విల్ బి రెడీ బై దట్ టైం. నాకు యా ఏమైనా యా షూర్ వర్క్స్ ఉన్నా షూర్. కొంచెం పక్కకు పెట్టి. యా ఓకేనా? షూర్. యా ఓకే. ఓకే ఐ ఓకే సెండ్ యూ ప్రవీణ్, దిస్ సో వీడియో, మీరు ఒకసారి అది తీసేసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి అంతే. ఓకే. అండ్ మనం ఈరోజు క్రియేట్ చేసిన ఈ సబ్నెట్స్ ఇవన్నీ ఏంటి ప్రవీణ్? మనకంటే నేను ప్రాక్టికల్స్ చేస్తే నాకు అర్థమవుతుందా వాట్ ఇట్ ఈస్? అర్థమవుతుంది. నేను అదే ఇప్పుడు ఈ వీడియో షేర్ చేస్తాను, ఇప్పుడు కన్వర్ట్ చేసి ఒక 40 minutes పడుతుంది కన్వర్ట్ సరే కి. ఐల్ జస్ట్ అప్లోడ్ సరే. అండ్ సెండ్ యూ. మీరు ఏం చేయండి అంటే ఓకే. మీన్ టైం అవన్నీ తీసేసేయండి. యూ ట్రై డిలీటింగ్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ నేమ్ ఇచ్చారు కదా, ఇంటర్నెట్ గేట్వే అని ప్రతి ఒక్కటి డిలీట్ చేసి పెట్టేసేయండి. మీరు ఈ వీడియో చూసుకుంటూ మీరు యూ కెన్ జస్ట్ వర్క్. ప్రాక్టీస్ చేసుకోమంటారా? ఓకే, ఐ విల్ డూ. ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఓకే, యా ప్రవీణ్, ఐ విల్ డూ. బాయ్. థ్యాంక్ యూ, బాయ్.